అసలు గోవుని రక్షించండి, ఇదే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందేశం. అందుకే అప్పటి వరకు ఆయన ఎవరికి దర్శనమివ్వలేదు. పుట్టలో ఉండిపోయిన వెంకటేశ్వరుడి మీదకి బ్రహ్మగారు గోవుగా వెళ్లి పాలు విడిచిపెడుతుంటే అక్కడ ఉన్న గోపాల బాలుడు గొడ్డలి తీసి విసిరితే ఎక్కడ గొడ్డలి వచ్చి ఆవుకు తగులుతుందోనని పుట్టలోంచి పైకి వచ్చి ఆ ప్రహారమును తాను పుచ్చుకొని ఆ గొడ్డలి దెబ్బ చేత సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథ ఆ గోపాల బాలుడు హడిలిపోయి మరణించాడు. వెంకటేశ్వరావతార దర్శనం చేసిన మొట్టమొదటి వాడు ఒక గోపాల బాలుడు కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు వెంకటేశ్వరుని యొక్క ప్రథమ దర్శనం గోపాల బాలునికి. ఇప్పటికీ ఆనంద నిలయంలో సుప్రభాతం అవగానే కాగడా వెలుతురులో ఆయన్ని మొదటి దర్శనం చేసేటటువంటి వ్యక్తి గోపాల బాలుడే. గోవుని రక్షించడం కోసం వెంకటేశ్వరుడంతటి వాడు గొడ్డలి యొక్క దెబ్బతిని 7 తాటి చెట్ల ఎత్తు రక్త ప్రవాహాన్ని పైకి చిమ్మింపచేశాడు. అంటే గోవుని రక్షించండి, గోవుని రక్షించడానికి నేనే పుచ్చుకున్నాను గొడ్డలి దెబ్బ, మీరు ఎంత జాగ్రత్తగా గోవుని రక్షించవలసి ఉంటుందో ఆలోచించుకోండి అని వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందేశం.